ప్రధాని నరేంద్ర మోదీ గారు సీషెల్స్ లో పర్యటించారు. 27 జూన్ నుంచి 29 జూన్ మధ్య వారు సీషెల్స్ లో పర్యటించారు. అండ్ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గెస్ట్ ఆఫ్ ఆనర్ గా నరేంద్ర మోదీ గారు పాల్గొనడం జరిగింది. సీషెల్స్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ స్ట్రాటజిక్ దేశము మనకు కూడా. అండ్ ఆ సీషెల్స్ పర్యటనని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అందులో నుంచి వచ్చిన టేక్అవేస్ ఏంటి సార్ చెప్తారా సార్? అందరూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ గురించి చాలా మాట్లాడతారు. చైనా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎటువంటి స్థావరాలు పెట్టుకుంటున్నారు, సముద్రాల్లో ఎన్ని పోర్ట్స్ పెట్టుకుంటున్నారు, దీని గురించి బాగా చర్చ ఉంటుంది. కానీ భారతదేశం అటువంటి, మనం ఆఫ్ కోర్స్ నెక్లెస్ ఆఫ్ డైమండ్ నెక్లెస్ అని అంటున్నాము, ఏదో పేర్లు కొంతమంది పెట్టారు, కానీ మనం క్వైట్ గా మనం చేస్తాం. సీషెల్స్ అన్నది మనకు తెలుసు, మనకు అరేబియన్ సముద్రంలో ఉన్నది, ఇండియన్ ఓషన్ అరేబియన్ సముద్రం ఆ ప్రాంతంలో ఉన్నది. అది ఆఫ్రికాకి ఈస్ట్ కోస్ట్ లో ఉంది సీషెల్స్. మనకు మొరీషియస్ కి ఉత్తరాన ఉంటుంది, కాబట్టి అది మనకు చాలా కీలకం. మనకు ఈ ప్రాంతంలో ఇండియన్ ఓషన్ మనకు హిందూ మహాసాగరానికి సంబంధించి మాత్రం భారతదేశమే పెద్దన్న పాత్ర పోషిస్తుంది అన్నటువంటి విషయంలో చాలా కీలకంగా మనం ఇక్కడ ఉన్నటువంటి దేశాలన్నిటితో కూడా ఒక విధమైనటువంటి మైత్రి పెట్టుకుంటున్నాం, సంబంధాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి దాంట్లో సీషెల్స్ చాలా కీలకం, మొరీషియస్ చాలా కీలకం. సరే, మనకు డియాగో గార్సియా అమెరికా అధీనంలో ఉంది, మనకు తెలుసది. ఇక్కడ ఏ ఒక్క దేశం మన చేయి జారిపోయినా మనకు దాంతో ఇబ్బందులు వస్తాయి. అందుకనే మాల్డీవ్స్ మన చేయి జారిపోతుంటే కనుక మనం దాన్ని మళ్ళీ ఏదో విధంగా మన దీనికి ఇన్ఫ్లుయెన్స్ తీసుకురాగలిగాం. శ్రీలంక కూడా మన చేయి జారిపోయి చైనాకు పెడుతుంటే మళ్ళీ దాన్ని మన పరిధిలోకి తీసుకొచ్చాం. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి అదే. చైనాతో వాళ్ళు ఎంత మైత్రి చేసుకున్నా కానీ కూడా లాంగ్ టర్మ్ లో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క పరిస్థితులలో ఈ జియో స్ట్రాటజీలో, ఇండియన్ ఓషన్ స్ట్రాటజీలో సీషెల్స్ మనకు చాలా కీలకం. సీషెల్స్ మనకు స్థావరాలు ఇచ్చింది. అఫీషియల్ గా మనం ఏం చెప్తున్నాం అంటే 4 డిఫెన్స్ కన్సల్టెంట్స్ అక్కడ పెట్టామని చెప్తున్నాము. కానీ ఇవన్నీ అబ్జర్వేషన్ టవర్స్ ఉంటాయి. చైనా కానీ, మనకు అమెరికా కానీ, ఇతరత్ర ఏవైనా ఏ దేశాలైనా అక్కడి నుంచి వెళ్ళేటువంటి ట్రాఫిక్ అన్ని మనం మానిటర్ చేస్తున్నాం. మనము అక్కడ సబ్మెరీన్స్ ఏం వెళ్తున్నాయో చూస్తున్నాం. మనము ఎవరు శక్తి బిల్డప్ చేసుకుంటారో చూస్తున్నాము. రేపు చైనా యొక్క దుందుడుకు చర్యలను కౌంటర్ చేయాలంటే మనం ఒక అండమాన్ సముద్రంలో ఆపేదే కాదు, మొత్తం ఇండియన్ ఓషన్ లో కూడా వాళ్ళని మనం వేటాడగలిగిన కెపాసిటీ పెంచుకుంటున్నాం. మనం అగిలిగా పోర్ట్, మనకు ఎయిర్పోర్ట్ మనకు మొరీషియస్ ఇస్తే, వీళ్ళు మనకు నేవల్ స్థావరాలు ఇచ్చారు. అఫీషియల్ గా స్థావరం అని మనం చెప్పడానికి వీల్లేదు, కానీ మన నేవీకి అక్కడ ఫుల్ యాక్సెస్ ఉంది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అక్కడ ఎక్కడైనా మనం ఆగొచ్చు. తర్వాత మనం దానికి కావాల్సినటువంటి రెప్లెనిష్మెంట్స్ అంటారు కదా, మంచినీళ్లు, తర్వాత ఆహారం, మందులు, అక్కడ కావాల్సినటువంటి విషయాలు తీసుకోవచ్చు. అలాగే ఎవాక్యుయేషన్, మన వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అటువంటి ఏమైనా ఉంటే కనుక మనం సీషెల్స్ లో వెళ్ళి వాళ్ళకి చికిత్స చేయించుకోవచ్చు. కాబట్టి ఈ సంబంధం అన్నది మనం చాలా కాలంగా మెయింటైన్ చేస్తాం. అందుకని అంత చిన్న దేశమైనా మోదీ గారు వెళ్ళారు, అది కూడా 3 రోజులు వెళ్ళొచ్చారు. చాలా కీలకంగా దాన్ని మళ్ళీ చైనా అధీనంలో వెళ్లకుండా మనం కాపాడుకుంటాం, చాలా కేర్ఫుల్ గా కాపాడుకుంటాం. ఎందుకంటే కనుక మనకు కోవిడ్ వచ్చినప్పుడు చైనా వాళ్ళకు చాలా వ్యాక్సిన్స్ పంపించింది. ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ వ్యాక్సిన్స్ అంటే 100% వ్యాక్సినేషన్ ఉన్న దేశం అది. కోర్స్ చాలా చిన్న దేశం కాబట్టి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 2వ దఫా మళ్ళీ అది ఎప్పుడైతే కరోనా వచ్చిందో, సెకండ్ ఫేజ్ కరోనాలో బాగా గణనీయంగా దెబ్బతిన్నారు సీషెల్స్ ప్రజలు. వాళ్ళకు అంటే ఎంత నాశరకమైన వ్యాక్సిన్స్ చైనా ఇచ్చిందో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి చైనా పరిధిలోకి వెడుతున్నటువంటి దేశాన్ని మళ్ళీ మనం మన అధీనంలోనే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మాల్డీవ్స్ చేయి జారిపోయినట్టు సీషెల్స్ జారిపోకూడదు, కాబట్టి అంత కేర్ఫుల్ గా మనం దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం. అక్కడ మనకు పిఎస్ లెస్పార్ అని చెప్పేసి ఒక ఫాస్ట్ పెట్రోల్ బోట్ మోదీ గారు వాళ్ళకి దానంగా ఇచ్చారు వాళ్ళకి. అలాగే 10 అంబులెన్స్లు ఇచ్చారు. తర్వాత మనకు 6 అంబులెన్స్లు ఇచ్చారు. తర్వాత 10 మల్టీ యూటిలిటీ వెహికల్స్ ఇచ్చారు. ఇలాంటి చాలా వాళ్ళకి కొన్ని మనం డొనేట్ చేసాం. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కింద భావించాలి. సరే, మనం చూసాం లెఫ్ట్ ఎకో సిస్టమ్ భారతదేశంలో ఆయనకు ఏదో అవార్డు ఇచ్చారు కాబట్టి ప్రతిసారి ఆయన దేశంలో అవార్డు ఇస్తే కనుక ఇవన్నీ ఆయన ఉచితాలు ఇచ్చుకుంటూ వస్తుంటాడు ఆయన అని చెప్పేసి క్రిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీషెల్స్ మన ఇండియన్ ఓషన్ సెక్యూరిటీకి చాలా చాలా కీలకం. కాబట్టి ఆయనకు అవార్డు ఇచ్చారు లేదా పక్కన విషయం పెట్టినా కానీ కూడా ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కింద భావించాలి. మనం చాలా దేశాలకు ఇచ్చాం, మాల్డీవ్స్ కూడా ఇచ్చాం మనం, అలాగే శ్రీలంక కూడా ఇచ్చాము, చాలా మందికి ఇచ్చాం, మొరీషియస్ కి ఇచ్చినాము. కాబట్టి మనం ఈ యొక్క అవుట్ రీచ్ వల్ల చైనా వచ్చి అక్కడ పాగా కట్టకుండా, అక్కడ వాళ్ళు కోట నిర్మించుకోకుండా మనం దాన్ని ఏదో విధంగా వాళ్ళని మన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి విజిట్. సరే, ఎంఓయూలు ఉంటాయి మనకు, క్లైమేట్ చేంజ్ మోదీ గారు కూడా చెప్పారు.
మీరు చాలా తక్కువ పొల్యూషన్ ఉంటుంది కానీ దానివల్ల పొల్యూషన్ వల్ల బాధపడేటువంటి మీ దేశం చాలా పెద్ద ఎత్తున బాధపడుతుందని చెప్పారు. అలాగే అక్కడ చాలా ప్రాచీనమైనటువంటి తాబేళ్లని ఈయన వెళ్ళి ఫీడ్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. మనం అది ఓల్డెస్ట్ ప్రపంచంలోనే 500 సంవత్సరాలుగా బతికినటువంటి తాబేళ్లు అవి. వాటికి ఆయన వెళ్ళి కలవడం అంటే పర్యావరణకి పెద్దపీట వేయాలి మనందరం కలిసి అనేటువంటి మెసేజ్. తర్వాత ఇక్కడ సప్లై చైన్ లాజిస్టిక్స్ సంబంధించి కావచ్చు, స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని అంశాల్లో కూడా కోఆపరేట్ చేసుకుందాం అన్నట్టు దిశగా MOU సంతకాలు పెట్టుకున్నారు. బట్ అన్నిటికంటే కీలకం ఏంటంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ ఆపే దిశగా ఈ విజిట్ ఉంది అని మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.